గ్రామ సభకు విచ్చేసిన గ్రామ సర్పంచ్ శ్వేతారెడ్డి గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ నరేందర్ గారికి, వార్డు సభ్యులకు, ఇక్కడున్న అధికారులకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరు రైతులకు కూడా స్వాగతం, సుస్వాగతం. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాల గడిచిన తర్వాత గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరిగినాయి అన్న విషయం పైన ఈరోజు గ్రామ సభ పెట్టడం జరిగింది. ఇప్పటిదాకా మన పంచాయతీ కార్యదర్శి కూడా అన్నీ కూడా సవివరంగా వివరించడం జరిగింది. మన గ్రామానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పడిన తర్వాత దాదాపుగా 18 ఇందిరమ్మ ఇల్లు, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లబ్ధితోటి ఈరోజు ఇల్లు నిర్మించడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో మళ్ళీ 2వ విడతలో కూడా ఎవరైనా సరే కట్టుకోవాలన్న ఉద్దేశం ఉండి వాళ్ళకు జాగాలు ఉంటే దాన్ని కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇండ్లకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా గతంలో లేనన్ని రేషన్ కార్డులు, దాదాపుగా 149 రేషన్ కార్డులు ఇవ్వడం మన గ్రామానికి ఇదే మొదటిసారి. గతంలో 10-15 సంవత్సరాల క్రితం పెళ్ళైన వాళ్ళకు కూడా రేషన్ కార్డు యాడ్ కాలేదు. అవి కూడా రేషన్ కార్డుల సభ్యులను కూడా యాడ్ చేసినందుకు ప్రజా ప్రభుత్వానికి మా గ్రామం తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా చెప్పినట్టు హార్టికల్చర్ కూడా, పామాయిల్ తోటలు కూడా మన గ్రామానికి దాదాపుగా 8 మంది రైతుల పేరు మీద కూడా పామాయిల్ తోట కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా డ్రిప్ ఇరిగేషన్, డ్రాగన్ ఫ్రూట్ కు సంబంధించి కూడా డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది. పాపం మా లక్ష్మీకాంత్ సార్ అవి చెప్పడం మర్చిపోయినట్లు. అదేవిధంగా గ్రామంలో ఎలక్ట్రిసిటీ సమస్య గతంలో బాగా ఉండే, దాదాపుగా ప్రజాపాలన వచ్చిన తర్వాత 11 ట్రాన్స్ఫార్మర్లు, 42 స్తంభాలు, దాదాపుగా 3 కిలోమీటర్ల వరకు కేబుల్ వైర్ కూడా ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని సవివరంగా చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అంతేకాకుండా గ్రామంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 26 లక్షలతోటి సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. 20 లక్షల రూపాయలతోటి గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ప్రోగ్రెస్ లో ఉన్నది. విద్యార్థులు టాయిలెట్లకు ఇబ్బంది పడుతున్నారు అంటే బాయ్స్ కు 2 లక్షల రూపాయలతోటి, గర్ల్స్ కు 2 లక్షలతోటి కూడా టాయిలెట్స్ నిర్మించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గ్రామ పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోతే కూడా దానికి ప్రభుత్వంలో 10 లక్షల రూపాయలతోటి కాంపౌండ్ వాల్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొందూరు మండలంలో ఎక్కడ లేని కూడా మన రేగడ్ చిల్కమరి నుంచి రామచంద్రపూర్ వరకు దాదాపుగా 10 కోట్ల రూపాయలతోటి హై లెవెల్ బ్రిడ్జిలు కూడా శాంక్షన్ చేసి ఇప్పుడు ప్రోగ్రెస్ లో నడుస్తూ ఉంది. పర్టికులర్ గా మన గ్రామానికి కూడా 80 లక్షల రూపాయలతోటి ఈ ప్రభుత్వంలో హై లెవెల్ బ్రిడ్జి, ఎప్పుడు వానలు వచ్చినా వరదలు వచ్చినా ఎక్కడున్న రైతులు అక్కడనే ఉండే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఈ మన పరిపాలనలో 80 లక్షల రూపాయలతోటి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. ఇది ఒకటే విషయం కాదు, ఎక్కడ ఉన్న ఏ సమస్య ఉన్నా ఇప్పుడు రాబోయే ఇంకా 2-3 నెలల్లో ప్రతి ఒక్కరు కూడా పింఛన్ రాని మహిళలకు కానీ, వృద్ధాప్య పింఛన్ కానీ, వితంతు పింఛన్ కానీ దానికి కూడా ఈ గ్రామ సభ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ 99 ప్రణాళికలో భాగంగా ఎవరికైనా ఏ సమస్య ఉన్నా కానీ పంచాయతీ కార్యదర్శి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. వాళ్ళకి మీకు ఏమేమి కావాలనుకుంటారో అవన్నీ కూడా దరఖాస్తు రూపంలో తెల్ల కాగితం మీద రాసిస్తే 99 రోజుల ప్రణాళికలో దాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇది ఒకటే విషయం కాదు, నిన్న కూడా మనము 6 ఐమాక్స్ లైట్లు, అదేవిధంగా 115 స్ట్రీట్ లైట్లు కూడా మన గ్రామానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా 2.5 సంవత్సరాల ప్రజాపాలనలో దాదాపుగా మన గ్రామానికి రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ కానీ, అదేవిధంగా యంత్రలక్ష్మి పథకం ద్వారా సబ్సిడీకి సంబంధించిన
విత్తనాలు కానీ యూరియా కానీ ఇవన్నీ కూడా మన గ్రామానికి పెద్ద ఎత్తున రావడం మన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనమందరం కూడా కృతజ్ఞులై ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా పాలక మండలి ఏర్పడక ముందు 2 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ లైట్లు కానీ డ్రైనేజ్ కానీ శానిటేషన్ కానీ వర్క్ చేయడం జరిగింది. దానికి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దాన్ని దయచేసి గ్రామసభ ద్వారా తీర్మానం చేసి మినిట్స్లో పొందుపరిచి వాళ్ళకు ఇమ్మీడియట్గా బిల్స్ శాంక్షన్ చేయాలని చెప్పేసి గ్రామసభ ద్వారా మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అది ఎక్కడన్నా ఉంటే మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి, దానికి సంబంధించిన బిల్లులు తీసుకోండి. మీ ఎంపీ గారు కానీ అంతకుముందు ఉన్న స్పెషల్ అధికారులను మాత్రం మాట్లాడి వాళ్ళకు తొందరగా బిల్లులు వచ్చే విధంగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై భారత్.